మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ జబర్దస్త్ వెంకీ మంకీ ఈరోజు మనతో ఉన్నారు. దాంతో మాట్లాడి, అంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేశాను అనమాట. అది వెంకీతో ఒకసారి మాట్లాడాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన నేను కొంచెం డిస్కషన్ చేసుకోవాలి అని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ ఇప్పుడు టైం కుదిరింది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ బ్రో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. లేదు మీరు పిలిచారు, నేను వచ్చాను. థ్యాంక్స్. ఎలా ఉన్నారు? ఫైన్, హ్యాపీ. మొత్తం 3 పూలు 6 కాయలు. అంటే పూలు కాయలు ఏం లేవు, కొన్ని ముళ్ళే ఉన్నాయి, దాటుకుంటూ వెళ్తున్నా. అంటే ముళ్ళు అంటే ఇబ్బందులు ఏమన్నా? ఇబ్బందులు అయితే ఏమి లేవు, ఆర్థికంగా ఇబ్బంది అయితే ఏది లేదు. బట్ కాకపోతే ఏంటంటే అవకాశాల కోసం వెతుకులాడుతున్నాం ఇంకా. అంటే ఇప్పుడు టీవీ పరంగా వెంకీ అనేవాడు ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్. టీవీ పరంగా హ్యాపీ, అంటే టీవీ పరంగా జనాలు గుర్తుపడతారు. టీవీ వాళ్ళు వెంకీని పిలుద్దాం, ఈ షోకి బాగుంటది అన్న ఉంది, కానీ మూవీలో లేదు కదా. అవును అవును. సో దానికోసం అని ట్రై. ఆ మూవీ ఆ పార్ట్లోకి మనం వెళ్దాము. దానికి ముందు అంటే జబర్దస్త్ వెంకీ మంకీ అంటే 6 సంవత్సరాల క్రితం వెంకీ మంకీ అంటే తెలియని పర్సన్ కాదు, కానీ అంటే ఆ పేరు చెప్పంగానే గుర్తుండిపోద్ది మైండ్లో, అలా ఉండిపోయేది. కానీ ఈరోజు కొన్ని కరెంట్ సిచ్యువేషన్స్లో జబర్దస్త్ వెంకీ మంకీ అనగానే యూట్యూబ్ ఓపెన్ చేసి ఈయన అని చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే అది ఎందుకు బ్రో? ఫేడ్ అవుట్ ఎందుకు వచ్చింది బ్రో? గ్యాప్ ఫేడ్ అవుట్ అని ఏం లేదు. యాక్చువల్లీ నేను గత 6 months నుంచే జస్ట్ జబర్దస్త్ మానేసా. 6 months నుంచే, అంతవరకు కూడాను మాది నడిచింది. నేను తాగుబోతు రమేష్ అని ఉన్నప్పుడు కూడా మేము టాప్లో ఉండే. ఒక 10 ఎపిసోడ్లు చేస్తే 6 ఎపిసోడ్లు విన్నింగ్ మేము ఖచ్చితంగా ఉండేది. ఈవెన్ ఆది ఉన్నప్పుడు ఆదికి పోటీగా ఉండే మా టీం. ఈవెన్ సుధీర్ ఉన్నప్పుడు సుధీర్కి పోటీగా ఉండేది. అంటే నాకు అదే అర్థం కాలేదు. అంటే మేము విన్నింగ్ పర్సెంటేజ్లో 10కి 6 ఉండేది. ఈవెన్ చాలా మంది కూడా మామూలు అప్రిషియేట్ చేసేవారు. ఈవెన్ మీరు నమ్మరు, నేను ఎన్ని ఇయర్స్ చేశానంటే 10 years చేశా టీమ్ లీడర్గా. 10 years టీమ్ లీడర్గా చేశా. అయినా ఎందుకో నాకు రావాల్సిన పేరు రాలేదు శివ. నాకు అదే బాధ. అది నా మిస్టేకా లేక ఏమో నాకు తెలీదు. బట్ నేను అనుకున్న పేరు అయితే రాలే. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా బాగాలేకపోతే, ఇప్పుడు మీరైనా సరే నేను బాగాలేకపోతే తీసేస్తారు. ఈవెన్ ఎవరైనా వర్క్లో బాగాలేకపోతే తీసేస్తారు. బట్ నాకు ఎప్పుడు అట్లా జరగలేదు. ఎందుకంటే 10 ఎపిసోడ్లు చూస్తే మినిమం 6 ఎపిసోడ్లు మేము విన్నర్. ఇప్పుడు నేను అబద్ధం ఆడినా యూట్యూబ్ అబద్ధం ఆడదు, యూట్యూబ్ తమ్మునేల్స్ అబద్ధం ఆడాడు. సో నేను అనింది అదే, ఆ పేరు ఎందుకు రాలేదు. బట్ కాకపోతే గత 6 months నుంచి ఎందుకు మనం అదయ్యానంటే జబర్దస్త్కు కొన్ని కారణాల వల్ల బై చెప్పాల్సి వచ్చింది. నేనే చెప్పాను. అంటే చెప్పాలంటే చిన్న ఈగో. ఏంటంటే వాళ్ళు ఏంటో తెలీదు. నేను తాగుబోతు రమేష్ మాది మంచి టీం ఉండే, బాగుంటుంది, పెద్ద టీం కూడా. పెద్ద టీము, విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే. నాకు అన్నకు చెప్పకుండా ఒక స్కెడ్యూల్ ఆగండి మీరు అన్నారు. మాకు అర్థం కాలే ఎందుకండి అంటే, లేదు ఒక 3 schedules చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి, ఒక 3 schedules తర్వాత చూద్దామండి అని అన్నారు. టెస్ట్ల కోసం. మాకు అర్థం కాలే అదేంటి, మేము బాగానే చేస్తున్నాము అని అంటే చిన్న చిన్న మార్పులనే మేము చెప్తామని చెప్పి తర్వాత చిన్న హట్ అయిపోయాం మేము. తర్వాత 3 weeks అయిపోయింది, తర్వాత 4 weeks అయిపోయింది, తర్వాత 5 weeks అయిపోయింది. తర్వాత ఒకసారి ఫోన్ చేసి సార్ మీరు రావాలి అంటే లేదండి మేము బిజీ ఉన్నామని చెప్పాను. కాదే అంటే నేను మిమ్మల్నే కాదు, రీసెంట్ టైమ్స్లో నేను మ్యాక్స్ అందరినీ జబర్దస్త్ ఆర్టిస్టులను అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అయితే అందులో ప్రతి ఒక్కరు చెప్పే పదం ఇదే. అంటే వాళ్ళకి వద్దని చెప్పలేక ఇలా చేస్తున్నారా, అంటే ఇలా తీయడం ఇలా చేస్తున్నారా? వద్దని చెప్పలేకంటే మళ్ళీ పిలవద్దు కదా శివ. ఇప్పుడు వద్దు అనుకున్నోడిని మనం మళ్ళీ రామ్మనొద్దు కదా. సో ఆ రీజన్ అదే అర్థం. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓపెన్ ఫ్యాక్ట్గా చెప్పేస్తా, ఎవరేమనుకున్న ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టెస్ట్ చేద్దాం ఫస్ట్, ఇప్పుడు శివతో చూద్దాం, వర్కౌట్ అయితే లేదా తర్వాత వెంకీతో ట్రై చేద్దాం, వర్కౌట్ అవుద్దా లేదా. అప్పుడు మనం ఆప్షన్గా ఉన్నప్పుడు మనం వాళ్ళ మీద ఆధారపడద్దు. ఇప్పుడు శివ నీకు వర్క్ ఇస్తా నువ్వు కష్టపడు అని అంటే మీరు కష్టపడతాను, వెంకీ నీకు వర్క్ ఇస్తా నువ్వు కష్టపడంటే నేను కష్టపడతాను. నా కష్టానికి నేను నిరూపించుకోకపోతే మీరు పక్కన పెట్టేయండి, నేను అందులో నో డౌట్. బట్ కాకపోతే మనల్ని ఆప్షన్గా యూజ్ చేసుకుంటే మనం మనకంటూ ఒకటి ఉంటుంది కదా. నేను ఒకటైతే నిజం చెప్పగలను శివ, ఏంటంటే వెంకీ అనేవాడు ఉన్నాడు అంటే జబర్దస్తే. ఈవెన్ నేను చచ్చిపోయేంత వరకు కూడా జబర్దస్త్
జబర్దస్త్ వెంకీగానే నన్ను గుర్తుపడతారు. అవును. ఈవెన్ ఇప్పటికీ నేను కొన్ని సినిమా ఆఫీస్లోకి వెళ్ళినా, బయట ఈవెంట్స్కి వెళ్ళినా జబర్దస్త్ వెంకీ అంటారు. నాకు ఫుడ్ పెట్టింది మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నాకు పేరు తీసుకొచ్చింది జబర్దస్త్. నేను దాన్ని ఎప్పుడు కుదలను, దాని మీద బ్యాడ్ అని కాదు, కానీ కొంతమంది వచ్చేసరికి ఈ ప్రాబ్లం ఏర్పడింది శివ. అంటే అక్కడ అంటే లైక్ నార్మల్గా వీళ్ళకి ఇంత స్పేస్ ఉండాలి, ఇంత ప్రజెన్స్ స్పేసు అని కొన్ని ఉండాలి. అంటే వీళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చారు, జబర్దస్త్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చారు, ఆయనకి మంచిగా ఉంది, ఫేమ్ వస్తుంది, బాగా వస్తుంది, రేటింగ్ వస్తుంది, జనాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ పర్సన్ మీద దృష్టి ఎక్కువ పెట్టడం, మిగతా వాళ్ళని సీనియారిటీని పక్కన పెట్టడం, ఇలాంటిది ఇదంతేనా? ఎస్, కరెక్ట్ చెప్పారు. నేను అయితే ఒక మీటింగ్ జరిగితే మల్లెమాలకి వెళ్ళాం. మల్లెమాలకి వెళ్తే వాళ్ళు ఒక బోర్డు మీద రాశారు ఎవరికి ఎక్కువ రేటింగ్ ఉంది అని. టాప్ 1లో ఒక పేరు ఉంది, టాప్ 2లో ఇంకో పేరు ఉంది, టాప్ 3లో మా పేరు ఉంది. మా తర్వాత మిగతా టీమ్స్ ఉన్నాయి. ఇదిగో మీకు ఇండివిజువల్ టీమ్స్ అని చెప్పి అందరు చెప్పారు, ఇదిగో మీ రేటింగ్ ఇది, మీ ఇండివిజువల్ రేటింగ్ ఇది, ఇండివిజువల్ రేటింగ్ కూడా మనకి ఇస్తారు. సో అవన్నీ పెట్టారు. మేము అనుకున్నాం వెరీ గుడ్, టాప్ 3లోనే ఉన్నాం కదా, ఇంకే హ్యాపీ, రేటింగ్ బాగుంది, ఇండివిజువల్గా ఉంది అనుకునేసరికి ఆ తెల్లారే మా టీం లేదు. ఇప్పుడు జనాలు రికగ్నైజేషన్ మేము హర్ట్ అయింది అదే, నేను తాగుబోతు రమేష్ అన్న హర్ట్ అయింది అదే, మేము చాలా హర్ట్ అయ్యాము. ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా మాది కింద రాసినా బాగుండేమో, అందరికన్నా వాళ్ళు ఫస్ట్ అనుకున్నప్పుడే తీసి కింద రాసి ఇదిగో మీది ఇదిరా అంటే ఇట్లా చూసుకొని ఒరే మనం మనకంత లేదేమో అనుకునే వాళ్ళము. వాళ్ళు మేము కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇగో ఇది 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 అని చేసి మమ్మల్ని చెప్పకుండా ఒక 3 వారాలు ఆగండి అంటే కొంచెం బాధ అనిపించి ఒకటే అనుకున్నాము, మనం ఎవరికి ఆప్షన్ అవ్వద్దు. ఇప్పుడు నా దగ్గర టాలెంట్ లేకపోతే మీరు ఇన్ని రోజులు నన్ను భరించకపోదురు, మరి ఇప్పుడు ఎందుకు నేను వెగటయ్యానో నాకు అర్థం కాలేదు. సో కావచ్చులే ఇప్పుడు, ఎందుకంటే మీరు అన్నట్టుగా కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి. వెంకీ కాకపోతే వాడి తాత వస్తాడు కావచ్చు, వాడు ఎవడో వస్తాడు అంటే మంచివాడు వస్తాడు కావచ్చు అని అనుకోవచ్చు మీరు. బట్ కాకపోతే అక్కడ నాకు అనిపించింది ఏంటంటే నేను ఆప్షన్ అయ్యానా అని అనిపించింది. జీవితంలో వెళ్ళరా అదేం లేదు, నేను చెప్పాను కదా నాకు వచ్చింది జబర్దస్త్ మీద నాకు వచ్చింది పేరు వచ్చింది. బట్ జీవితంలో వెళ్ళను అని అంటే అట్లా ఏం లేదు. బట్ కాకపోతే మనసు చంపుకొని అయితే వెళ్ళను అంతే, మళ్ళీ అదే రెస్పెక్ట్తో పిలవాలి. ఎస్, పర్ఫెక్ట్గా. అండ్ అంటే ఎలా ఉందంటే శివ, ఇక్కడ మనము మాతృ సంస్థ ఇక్కడ జబర్దస్త్లో నా ఒక్కడిదే కాదండి, అంటే మేము ఎక్కువ మాట్లాడుకుంటూ కలుసుకుంటాం ఫ్రెండ్స్, మీ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా గెట్ టుగెదరో ఏదైనా పార్టీస్కో కలుసుకుంటాము. మేమేంటంటే మా మాతృ సంస్థ, ఇప్పుడు నేను మీతో ఒక మాట చెప్పాను శివ, ఏమన్నాను, నాకు అన్నం పెట్టింది అదే, నన్ను బతికించింది అదే అని చెప్పాను. మాకున్న ఫీల్ వాళ్ళకి లేదు. అది మా అని మేము ఓన్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు మా ఆర్టిస్టులను మా అని వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు. చాలా మంది ఆర్టిస్టులు మీరు తీసుకుని వచ్చారు, వాళ్ళకి ఉందా బ్రో మీ మీద? ఇంకా ఉంది. అందులో ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. వాడు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ నాకే కాల్ చేశాడు, అన్న ఈరోజు నేను ఇక్కడ అంటే కారణం నువ్వే, నువ్వు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే, లేదురా ఆల్ ది బెస్ట్ అంటే థ్యాంక్ యూ అన్న, నేను ఫస్ట్ నేను అమ్మకు ఫోన్ చేసా, సెకండ్ నీకే కాల్ చేసా అన్న అని అన్నాడు ఫోన్ చేసి. చాలా హ్యాపీ. మీరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. గ్రేట్ అన్న. ఎలా వచ్చాడు బ్రో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాడు ఫస్ట్ పటాస్లో ఉండే, అప్పుడు ఏంటంటే పటాస్లో ఉన్న వాళ్ళు జబర్దస్త్లో చేయొద్దు, జబర్దస్త్లో ఉన్న వాళ్ళు పటాస్లో చేయొద్దని రేటింగ్ గొడవలు, చిన్న చిన్న ఈగోస్ మనకి డైరెక్టర్స్ మధ్యలో ఈగోస్ అవన్నీ ఉండే. సో అట్లా ఉన్న టైంలో నితిన్ అన్నను, భరత్ అన్నను బతిమలాడుకొని, అటు సంతోష్ అన్నను బతిమలాడుకొని, అన్న ప్లీజ్ అన్న అని అంటే, రే నువ్వు మాది డిస్టర్బ్ చేయకరా అనేవాడు సంతోష్ అన్న. ఈవెన్ నితిన్ అన్న, భరత్ అన్న వాడు బాగా చేస్తున్నాడు అన్న అది అంటే, ఎందుకురా వేరే వాళ్ళని చూడు అనేటోళ్ళు, లేదన్నాడు బాగా చేస్తాడని ఇద్దరిని బతిమలాడుకొని తీసుకొచ్చుకొని టీంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మంచి పొజిషన్. ఇంకో కొన్ని రోజుల్లో స్టార్ మాలని ఏళ్తాడేమో. 100% మీరు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళది, నెక్స్ట్ వాళ్ళది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.